హాస్పిటల్స్ లో ఎవరికైనా సర్జరీ చేసే ముందు వాళ్ళది ఏ క్యాస్ట్ అని చెప్పేసి కనుక్కుంటారంటే, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో అయితే అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు వైశ్యాస లేదంటే మీరు కొంతమంది మీరు కోముట్లా అని చెప్పేసి అడుగుతారంట. మీరు కూడా నేను ఎలా అయితే ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఈ విషయం తెలిసినప్పుడు అలానే ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు. ఇంకొంతమంది అయితే ఒక స్టెప్ ముందుకేసి అస్సలు సమస్య లేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కమెంట్ పెట్టడానికి రెడీ అయిపోయారు కదా. ఒక్క నిమిషం ఆగండి, విత్ ప్రూఫ్ తో మొత్తం అంతా ప్రూవ్ చేస్తాం మీకు. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ లేదంటే మన సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం. మన సౌత్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ లో, ఈవెన్ అపోలో హాస్పిటల్స్ లో కూడా ఈ సి సెక్షన్స్ చేసేటప్పుడు లేదంటే ఏదైనా సర్జరీస్ చేసేటప్పుడు ఏదన్నా మైనర్ ఆపరేషన్స్ కి మనకి ఎనస్థీషియా ఇవ్వాలి అన్న ఏ ఆపరేషన్ కైనా సరే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వాళ్ళు వైశ్యాస కాదా అనేది ఖచ్చితంగా కనుక్కుంటారంట. ఇన్ కేస్ మీలో కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, నన్ను అడగలేదు ఎప్పుడు ఎవరు నాకు ఇన్ని సర్జరీలు జరిగినాయి మా ఇంట్లో జరిగినాయి అని. ఇన్ కేస్ మీ ఇంటి పేరులో గానీ లేదంటే మీ పేరులో గానీ ఆల్రెడీ మీరు వైశ్యాస్ కాదని వాళ్ళకి కన్ఫర్మ్ గా తెలిస్తే, ఎందుకంటే ఎనస్థీషియా స్పెషలిస్టులు ఇదంతా రోజు జరిగే కామన్ థింగ్ అనమాట. సో వాళ్ళకి చాలా సర్నేమ్స్ తెలుసు, వైశ్యాస కాదని వాళ్ళు ఐడెంటిఫై చేసేసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళకి డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే అది ఒక మెడికల్ పర్పస్ మీద అడుగుతారు భయ్య, వాళ్ళకేదో క్యాస్ట్ ఫీలింగ్ ఉండి కాదు. ఏంటంటే అది మనం ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడుకుందాం, వేరే కంట్రీస్ కూడా ఉంది, నేను అవి కూడా చెప్తాను మీకు. ఇండియాలో ఉండే ఆర్య వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీన్స్ లో వాళ్ళ తరతరాల నుంచి ఒక డెఫిషియన్సీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుందన్నమాట. అదేంటంటే సూడోకోలెనెస్ట్రేస్ డెఫిషియన్సీ. ఈ సూడోకోలెనెస్ట్రేస్ అంటే ఏంటంటే ఇది ప్రతి హ్యూమన్ బాడీలో ఉండే ఒక ఎంజైమ్ అనమాట. కానీ ఈ ఆర్య వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీలో ఈ ఎంజైమ్ అనేది బ్లడ్ సీరం లో చాలా తక్కువగా ఉంటుందని, కొంతమందికి అయితే ఆల్మోస్ట్ జీరో ఉంటుందంట. అసలు దీని వల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అని మనం దాని గురించి నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే ఈ సూడోకోలెనెస్ట్రేస్ అనే ఎంజైమ్ ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ఉంటుందని చెప్పాను కదా. ఎప్పుడైనా సరే మన బాడీలోకి ఎనస్థీషియా అంటే మత్తు పదార్థం ఉంటుంది కదా, ఆపరేషన్స్ కి ముందు మత్తు ఎక్కిస్తారు కదా, ఆ మత్తుని ఎక్కించినప్పుడు దానికి ఆపోజిట్ లో ఇది పోరాడు ఏం చేస్తుందంటే దాని లెవెల్స్ ని తగ్గిస్తూ వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇది గనక నీ బాడీలో లేదు అంటే ఆ మత్తు అనేది నీ బాడీలో చాలా సేపు ఉండిపోతుంది. కొంతమంది అయితే ఆల్మోస్ట్ సంవత్సరాలు కోమాలోకి వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పేషెంట్ కి ఒక చిన్న సర్జరీ చేయాలనుకుందాం. ఆ సర్జరీకి సంబంధించి ఆ పేషెంట్ ని ఒక 10 నిమిషాలు మత్తులో పడుకోబెట్టాలి అనుకోండి. ఆ 10 నిమిషాలకి సరిపడా క్వాంటిటీలో ఎనస్థీషియా అనేది ఆ పర్సన్ కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ లోపల ఉండే ఈ సూడోకోలెనెస్ట్రేస్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ ఎనస్థీషియాని న్యూట్రల్ చేసి ఫైనల్ గా 10 నిమిషాల తర్వాత అతనికి మెలకు వచ్చేలాగా చేస్తుంది. కానీ ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళలో ఏమవుతుందంటే అది లేకపోవడం వల్ల అతనికి ఇంక మెలకు అనేది రాదనమాట. కొంతమందికి ఏంటంటే చాలా టైం పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ లంగ్స్ కి సంబంధించిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడం ఆగిపోతే కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి బ్రీతింగ్ అనేది అందదు. సో ఆర్టిఫిషియల్ గా మనం బ్రీతింగ్ అనేది ఇవ్వాలి, అతని వెంటిలేటర్ మీద పెట్టాలి. ఎప్పుడు దాకా అతనికి ఆ ఎనస్థీషియా లెవెల్స్ అనేవి కంప్లీట్ గా బాడీలో జీరో అయిపోయేంత వరకు ఉంచాలి. ఇవన్నీ చాలా కేస్ స్టడీస్ చేసిన తర్వాత తెలిసిందనమాట ఈ కమ్యూనిటీలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. దానికి ముందు చాలా మంది కోమాల్లోకి వెళ్ళిపోవడాలు, చాలా మంది చనిపోవటాలు, ఇట్లా చాలా కేసెస్ జరిగినాయి. ఇప్పుడు ప్రెసెంట్ అంతా తెలిసింది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని టెస్టులు కూడా ముందే చేస్తున్నారు. ఒక హాస్పిటల్లో యూజువల్ గా క్యాస్ట్ అనేది అడిగారంటే ఓన్లీ మత్తిచ్చేటప్పుడు మాత్రమే దానికి రెలవెన్స్ ఉంటుంది, ఇంకా వేరే ఎక్కడ రెలవెన్స్ ఉండదు. అది కూడా మీరు యాక్చువల్ క్యాస్ట్ చెప్పాల్సిన అవసరమే లేదు. వైశ్యాస నాన్ వైశ్యాస అని చెప్తే చాలు. వైశ్యాస అంటే ఇవ్వాల్సిన ఒక్క ఇంజెక్షన్ ఇవ్వకుండా వేరే ఇంజెక్షన్ ఇస్తారు, అంతే. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఓన్లీ ఆర్యవైశ్య కమ్యూనిటీలోనే ఎందుకు ఈ డెఫిషియన్సీ ఉంది ఇండియాలో అని చెప్పేసి. అంటే వీళ్ళు అంటే ఆర్యవైశ్య కమ్యూనిటీస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు కాదు తరతరాల నుంచి వస్తుంది. అలాంటి ఇప్పుడు కూడా నాకు తెలిసినందుకు సేమ్ అలానే ఉంది. ఏంటంటే వీళ్ళు సేమ్ వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళ ఫ్యామిలీస్ లోనే అక్క పిల్లలను ఇట్లా అంటే చాలా దగ్గర బంధువులు చేసుకోవడం వల్ల ఈ జీన్స్ లో ఉండే ఈ డిఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ అనేది అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది అనమాట. ఈవెన్ వాళ్ళు ఇంకా నాకు తెలిసినంత వరకు వాళ్ళు వెజిటేరియన్సే. అండ్ ఇప్పుడిప్పుడే కొంతమంది నాన్ వెజ్ గా మారుతున్నారు. కానీ వెజ్ తినడం వల్ల నాన్ వెజ్ తినడం వల్ల అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఇది జెనెటికల్ డిజార్డర్ కదా. సో వాళ్ళ జీన్స్ లో వస్తూ ఉంది ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆర్యవైశ్య కమ్యూనిటీలో అందరికీ ఉంటుందా అంటే అందరికీ కూడా ఉండదు, కొంతమందికి ఉంటుంది. కానీ డాక్టర్స్ ఎప్పుడైనా సరే కొంతమందికి ఉంటుందని తెలిసిన తర్వాత కూడా ఎలాంటి రిస్క్ తీసుకోరు కదా. సో అందుకని చెప్పేసి దానికి సంబంధించి క్యాస్ట్ అనేది ఫస్ట్ అడుగుతారనమాట. ఇన్ కేస్ ఎస్ అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎనస్థీషియా డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసి ఇస్తారనమాట. అంటే నార్మల్ గా ఎనస్థీషియా అనేది కోలిన్ అని చెప్పేసి ఒక డ్రగ్ నుంచి డిరైవ్ చేసిన ఎనస్థీషియాసే ఇస్తారనమాట మోస్ట్లీ. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే ఇన్ కేస్ ఉండొచ్చు అని డౌట్ వస్తే
ఖచ్చితంగా అనెస్థీషియా ఏదైతే నేను ఇప్పుడు కోలిన్ డ్రగ్ చెప్పాను కదా, అది కాకుండా వేరే డ్రగ్ నుంచి తీసిన అనెస్థీషియా ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తారనమాట. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలుకి ఆ అనెస్థీషియా డ్రగ్ వాడితే, అంటే ఈ కోలిన్ కాకుండా వేరేది వాడితే మీలో అసలుకి ఆ సూడోకోలినెస్టరేస్ డెఫిషియన్సీ ఉందని తెలియని కూడా తెలియదంట. దీనికి సంబంధించిన కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దీనికి సంబంధించిన ఏదైనా మనకి సిమ్టమ్స్ కానీ అట్లా ఉంటాయా, ఈ డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళు తెలుసుకోవడానికి అని చూస్తే దానికి సంబంధించి పెద్దగా సిమ్టమ్స్ అయితే ఏం లేవు భయ. ఎందుకంటే ఓన్లీ మనకి ఎప్పుడైనా సరే సర్జరీస్ చేసేటప్పుడు ఇట్లా ఏదన్నా మనకి అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఎక్కువసేపు మనం స్లీప్ లో ఉండడం కానీ, లేదంటే వెంటిలేటర్ మీద పెట్టడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ జరిగితేనే అది మనకు ఉన్నట్టుగా తెలుస్తుందంట. ఇన్ కేసు వాళ్ళు కనుక ఈ కోలిన్ కాకుండా వేరే డ్రగ్ నుంచి డిరైవ్ చేసిన అనెస్థీషియా ఇస్తే మాత్రం మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలిసే ఛాన్సే లేదంట. ఇన్ కేస్ మీ ఫ్యామిలీస్ లో ఏదన్నా అన్ఫార్చునేట్ డెత్స్, అంటే ఎందుకు చనిపోయాడో తెలియని డెత్స్ ఏమన్నా ఉంటే, ఇట్లా అంటే ఇన్ కేస్ మీరు ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఇట్లా సూడోకోలినెస్టరేస్ డెఫిషియన్సీ ఉందా, వాళ్ళకి ఏదైనా సర్జరీ చేసేటప్పుడు రెగ్యులర్ గా ఈ అనెస్థీషియా అనేది ఇచ్చారా లేదా అనేది కూడా కనుక్కోమని చెప్పేసి కొన్ని రీసెర్చ్ పేపర్ లో నేను చూసాను. మీరు అనుకోవచ్చు మరి ఇండియాలో అయితే ఓకే కానీ వేరే కంట్రీస్ సిచ్యువేషన్ ఏందని చెప్పేసి. యాక్చువల్ గా వేరే కంట్రీస్ లో కూడా సేమ్ కేసెస్ ఉన్నాయి. కానీ వీటిల్లో అంటే మెజారిటీ ఇప్పుడు మన ఇండియాలో ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉందని మనం ఎలా అయితే ఐడెంటిఫై చేసామో చాలా కేస్ స్టడీస్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ మెడికల్ బోర్డు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది ప్రతి కంట్రీలో ఉండే మెడికల్ బోర్డు ఇవన్నీ కలిసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాయి అనమాట. అంటే మెడికల్ కి సంబంధించిన ఏమన్నా కొత్త వస్తున్నాయా, ఇప్పుడు కరోనా వచ్చింది అది పెద్ద గ్లోబల్ ఇష్యూ అయిందనమాట. సో వీళ్ళందరూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు, వాళ్ళు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట, అంతా షేర్ చేసుకుంటారు నాలెడ్జ్ అనేది. సో అలానే వేరే కంట్రీస్ జూయిష్ పీపుల్ కావచ్చు, పర్షియన్స్ కావచ్చు, లేదంటే టర్కిష్ పీపుల్ కావచ్చు, అలస్కన్ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వీళ్ళల్లో కూడా కొంతమంది కొరియన్స్ లో కూడా వీళ్ళల్లో కూడా ఈ సూడోకోలినెస్టరేస్ డెఫిషియన్సీ అనేది ఉంది. అలాగే మన ఇండియాకి వచ్చేసి ఆర్యవైశ్య కమ్యూనిటీ, దీనికి సంబంధించిన సోర్సెస్ అండ్ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది నేను తీసుకున్న సోర్సెస్ కూడా అఫీషియల్ అమెరికా వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాను భయ్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి. ఇందులో అయితే మీకు కేస్ స్టడీస్ తో సహా క్లియర్ గా మెన్షన్ చేసింది ఒక టర్కిష్ ఉమెన్ కి అండ్ ఇంకా కొంత అంటే వేరే కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన కేస్ స్టడీస్ క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. మీలో కొంతమందికి ఆల్రెడీ ఈ విషయం తెలిసి ఉండొచ్చు, ఇన్ని రోజులు మీకు తెలియదు అంటే నాకైతే తెలియదు, నేనైతే మీతో పాటు ఇప్పుడే తెలుసుకున్నాను. సో నాలాగా ఇంకెంత మంది ఉంటారని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. నేను యాక్చువల్గా దీనికి సంబంధించి షార్ట్ వీడియోస్ చేశాను అనమాట. చేస్తే నేను పెట్టేటప్పుడు నేను ఫస్ట్ అనుకున్నా ఖచ్చితంగా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, చాలా కమెంట్స్ వస్తాయి అని అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్ గా అంటే నాకు మైండ్ పోయేలాగా 95% పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశానని అందరూ పెడుతున్నారు, నాకేం అర్థం కాల. సో అందుకే నాకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి దీనికి సంబంధించిన రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది అది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని హాస్పిటల్లో సర్జరీకి ముందు మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే అది క్యాస్ట్ ఫీలింగ్ కాదు. లేదు కొంతమంది అయితే పాపం వాళ్ళు కమెంట్ చేశారు ఏమనంటే, ఎప్పుడైతే అనెస్థీషియన్ వచ్చి వాళ్ళని అడిగారంట మీ క్యాస్ట్ ఏంటని, చెప్పిందంట ఒక లేడీ పెట్టింది నాకు తెలిసి మన ఏదో ఒక వీడియోలో కమెంట్ లో చెప్పిందంట. చెప్పిన తర్వాత ఏంది నేను సడన్ గా ఈ క్యాస్ట్ అడుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అడిగేలోపు ఆయన అనెస్థీషియా ఇచ్చేయడం, ఆవిడ నిద్రపోవడం, ఆ తర్వాత సర్జరీ అయిపోయి లేచిన తర్వాత ఆయన ఏమో లేడంట. సో ఆవిడకి ఇప్పుడు దాకా అంటే నా షార్ట్ వీడియో చూసేదాకా ఆవిడకి తెలియదంట ఇదేం రీజన్ అని. సో అలానే చాలా మంది ఉన్నారు. సో అందుకనే చేశాను. ఇన్ కేస్ మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్, ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను అమెరికాకి సంబంధించిన ఒక వీడియోని కూడా మీకు నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. దాంట్లో ఆవిడ క్లియర్ గా చెప్తుందంటే ఇట్లా నాకు సూడోకోలినెస్టరేస్ డెఫిషియన్సీ ఉందని. ఇది ఎప్పుడో కాదు జరిగింది, జస్ట్ 1 year బ్యాక్ చెప్తుంటే ఎవరైతే అంటే మనకి ఈ ఆపరేషన్ కి ప్రిపేర్ చేస్తారు కదా నర్స్ ఎవరైతే ఉంటుందో ఆమెకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆవిడ అసలు వినట్లేదండి. కోలిన్ అనే సంబంధించిన డ్రగ్ ఏదైతే ఉందో దాని అనెస్థీషియా ఇస్తున్నారని కూడా చెప్తుందంట ఆవిడ. ఈవిడ క్లియర్ గా చెప్తుందంట నేను చనిపోతాను, అది ఇచ్చారంటే మాత్రం మీరు ఫస్ట్ ప్రాపర్ అనెస్థీషియాని పిలవండి, నేను అంత మాట్లాడతాను, నాకు ఈ డెఫిషియన్సీ ఉంది అని చెప్తుంది పాపం. I have pseudocholinesterase deficiency. I want to make sure I have an anesthesiologist. And she said, well, that's not necessary. I said, well, I think it is because pseudocholinesterase deficiency is very serious. I have an absolute deficiency, which means 0 in my system. And it is a genetic thing. It's in my family. And I would like an anesthesiologist. And she said, well, it won't be a problem because even if you were going into arrest, the hospital, this was an outpatient surgical center. The hospital is right across the road. This is word for word. And we could get you there.
You mean when I'm dead, you're going to transport me to the hospital and they're going to revive me then? సో అందుకని చెప్పేసి జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను భయ్య. ఇన్ కేస్ మీకు గనక ఈ వీడియో అండ్ ఈ టాపిక్ గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఆర్ కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ మీద చేయడానికి నాకు ఇంకా మంచి మైలేజ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.